నారదుడు, ధర్మరాజా, నేను దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల దివ్య సభలే కాక ఇంకా ఎన్నో సభలు చూశాను. అన్నింటికన్నా మయసభ అపూర్వంగా ఉంది అన్నాడు. ఒకసారి నేను బ్రహ్మసభను చూశాను. దాని రూపం అద్భుతం. మరీచి, మనువు, సూర్య చంద్రగ్రహాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, అశ్విని దేవతలు, విశ్వకర్మ, పితృదేవతలు, ధర్మార్థ కామమోక్షాలు, శబ్ద గంధ రూపాలు, తపస్సు, దమం, ధృతి, స్మృతి, మేధ, క్షమ, బుద్ధి, కీర్తి, సంకల్పం, వికల్పం, ప్రణవం, క్షవం, లవం, త్రుటి, కాష్ఠ, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, మాసం మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రం, చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు సాకారంగా బ్రహ్మదేవుని సేవిస్తుండగా సరస్వతీ సమేతుడై పద్మాసనంపై కూర్చుని జీవ సృష్టి చేస్తూ ఉంటాడు.